హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిక్సీ స్టోరీస్ బై దీపు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం బెంగళూరులోని ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని చూడబోతున్నాం. ఇదే ఏజీపురాలోని శ్రీ కోదండ రామస్వామి టెంపుల్. ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఏకశిలా విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అసలు ఈ గుడికి ఎలా చేరుకోవాలి? 108 అడుగుల ఈ ఏకశిలా విగ్రహం యొక్క విశిష్టత ఏంటి? ఈ విగ్రహ రూపకర్త ఎవరు? అలాగే ఈ టెంపుల్లో అడుగు పెట్టినప్పటి నుండి చివరి వరకు మనం ఏ దైవమూర్తులను దర్శించుకుంటాము అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ బెంగళూరులోని ఏజీపుర దగ్గర ఉంది. నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి ఏజీపుర. 140E, 171, 201G బస్సెస్ అన్ని ఏజీపురాకి వస్తాయి. బస్ నంబర్ గుర్తించుకోలేకపోయినా కోర్మంగ్లా సైడ్ వెళ్లే బస్సెస్ అన్ని కూడా ఏజీపుర దగ్గరికి వస్తాయి. ఒకవేళ మీరు మెట్రోలో ట్రావెల్ చేయాలనుకుంటే హలసూరు వరకు మెట్రోలో వచ్చి అక్కడి నుంచి కోర్మంగ్లా వెళ్లే బస్సెస్ లో ఏజీపురాకి చేరుకోవచ్చు. ఏజీపుర బస్ స్టాప్ దగ్గర నుంచి మనకు శ్రీరామ టెంపుల్ రోడ్ అనే బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా 190 మీటర్స్ నడిస్తే చాలు మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేయొచ్చు. అండ్ టెంపుల్ దగ్గర పార్కింగ్ లేదు. కార్ ఆర్ ఓన్ వెహికల్ లో వస్తే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. సో బెటర్ బైక్ లో కానీ ర్యాపిడోలో కానీ వచ్చేయండి. ఇక్కడే చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీ చెప్పుల స్టాండ్ కూడా ఉంది. ఈ విగ్రహం యొక్క రూపకర్త గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాక్టర్ బి సదానంద గారు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్. ఈయన 2014లో ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 11 ఏళ్ల కఠోర శ్రమతో ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ రోజు మనకు ఈ విశ్వరూప దర్శనాన్ని కల్పించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా విష్ణు విగ్రహం. ఇది మొత్తం 108 అడుగులు. అలాగే ఈ విగ్రహం బరువు అక్షరాల 420 టన్నులు. దీనిని తమిళనాడులోని తిరువణ్ణమలై నుంచి సేకరించిన ఒకే ఒక భారీ గ్రానైట్ రాయి మీద చెక్కారు. ఈ భారీ విగ్రహాన్ని బెంగళూరుకు తీసుకురావడానికి 240 చక్రాలు ఉన్న ప్రత్యేక వాహనాన్ని వాడారు. ఈ ప్రయాణం పూర్తి కావడానికి దాదాపు 6 నెలలు పట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతటి మహత్కార్యమో అని. ఇప్పుడు మనం ఈ విగ్రహం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఈ విగ్రహానికి 11 ముఖాలు మరియు 22 చేతులు ఉన్నాయి. ఆ 11 ముఖాలు ఎవరివంటే మధ్యలో ప్రధానంగా మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి రూపంలో, అలాగే పరమశివుడు, బ్రహ్మదేవుడు, నరసింహస్వామి, వరాహస్వామి, హయగ్రీవ స్వామి, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడిల సమూహం ఈ విగ్రహం. అలాగే స్వామివారి 22 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మంతో పాటు ఖడ్గం, ధనస్సు వంటి వివిధ ఆయుధాలను మనం చూడవచ్చు. స్వామివారి విశ్వరూపంలో అమ్మవార్ల రూపాలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. స్వామివారి ఈ అనంత రూపాల్లోని ప్రతి అంశంలో అమ్మవారు కూడా కలిసి ఉన్నారని ఇది మనకు సూచిస్తుంది. ఇక ఈ విగ్రహం యొక్క అడుగు భాగాన 8 దిక్కులకి 8 ఏనుగులు అంటే అష్టదిగ్గజాలు చెక్కబడి ఉన్నాయి. మన పురాణాల ప్రకారం ఈ దిగ్గజాలే భూమండలాన్ని మోస్తుంటాయి. ఈ అష్టదిగ్గజాల కింద ఒక భారీ తాబేలు ఆకారం ఉంటుంది. దీనిని మహాకూర్మం అని అంటాము. ఇది స్థిరత్వానికి సంకేతం. వీటన్నిటికి పైన స్వామివారు ఆదిశేషుని పడగల నీడలో కొలువై ఉంటారు. అంటే ఈ 420 టన్నుల భారీ విగ్రహం కింద మహాకూర్మం, దానిపైన అష్టదిగ్గజాలు, వాటిపైన ఆదిశేషుడు, ఇలా ఒక పద్ధతి ప్రకారం ప్రతిష్ఠించబడింది. ఈ అమరికను చూస్తుంటే అనంతమైన ఈ విశ్వాన్ని స్వామివారు తనలో ఎలా ఉంచుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇక టెంపుల్ లోపల దర్శనం ఎలా ఉంటుందో చూసేద్దాం. లోపలికి అడుగు పెట్టగానే ఈ భవ్యమైన విశ్వరూపం మనకు కనిపిస్తుంది. మనం ఈ టెంపుల్లో మన ప్రయాణాన్ని ఎడమ ప్రక్క నుండి ప్రారంభిస్తాము. మొదటగా నాగదేవతలు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, వినాయకుడు మరియు పరమశివుడి దర్శనం కలుగుతుంది. తర్వాత మనం విశ్వరూపాన్ని దగ్గరగా చూసి విశ్వరూప పాద దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మనం 100 రూపాయల టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మెట్ల మార్గంలో పైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా అనుమతినిస్తారు. స్వామివారి దర్శనం పూర్తయ్యాక ప్రధాన శ్రీ కోదండ రామస్వామి వారి సర్వదర్శనానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడ ఆలయ ప్రధాన ద్వారం ముందర ఆలయ నమూనాని చూడొచ్చు. అలాగే దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు.
ఇప్పుడు మనం ప్రధానాలయంలోని శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు, ఆంజనేయ స్వామి వారు, వినాయకుడిని మనం దర్శించుకుంటున్నాం. బయటకు రాగానే అష్టలక్ష్మి అమ్మవార్ల దర్శనం కలుగుతుంది. ఆలయం కుడి పక్కకు రాగానే శ్రీ బాలకృష్ణుణ్ణి దర్శించుకోవచ్చు. అలాగే నేరుగా వస్తూ ఉంటే ఒక చిట్టి కోనేరు మనకు కనిపిస్తుంది. అలాగే ఆలయ చివరన క్షేత్రపాలకుడు శ్రీ వీరాంజనేయ స్వామి వారు, నవగ్రహాలు మరియు దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించుకొని మనం బయటకొస్తాము. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు, కానీ శనివారం మాత్రం రాత్రి 8:30 వరకు కూడా దర్శనం ఉంటుంది. ఈ విశ్వరూప విగ్రహం చూశాక చాలా మందికి ఒక సందేహం రావచ్చు. ఈ విగ్రహాన్ని కేవలం విష్ణుమూర్తి అని కాకుండా దీనిని విశ్వరూపం అని ఎందుకంటున్నామని. దీనికి భగవద్గీతలో చాలా లోతైన సంబంధం ఉంది. భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు భయం చెంది, కృష్ణ నీ అసలు రూపం ఏంటి అని అడిగినప్పుడు స్వామి తన విరాట్ స్వరూపాన్ని చూపిస్తారు. అనంతమైన ఈ విశ్వం, సకల దేవతలు, గ్రహాలు, నక్షత్రాలు అన్ని నాలోనే ఉన్నాయి అని, కాలం నేనే, సృష్టి నేనే అని శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి చూపిస్తారు. ఇది చాటి చెప్పడమే ఈ విశ్వరూప దర్శనం యొక్క అసలైన ఉద్దేశం. చూశారుగా, సత్యయుగం నుండి ఈ కలియుగం వరకు విష్ణుమూర్తి అవతారాల గురించి, పురాణాల గురించి మన భవిష్యత్తు తరాలకి మనం వివరించడానికి ఇంతకంటే గొప్ప చోటు మరొకటి ఉండదు. ఈ టెంపుల్లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన పిక్సీ స్టోరీస్ బై దీపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.